పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత చదరంగం శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ విజయ మాట్లాడుతూ విద్యతో పాటు పిల్లల ఆసక్తి మేరకు వారికి వివిధ రంగాలలో శిక్షణ అందించడం ద్వారా వారు మేధావులుగా తీర్చిదిద్దబడతారని, ముఖ్యంగా చదరంగం ద్వారా మేధాశక్తితో పాటు ఉన్నత విద్యకు అవసరమైన అపారమైన తెలివితేటలు సంక్రమిస్తాయని, తద్వారా ఉన్నత విద్యలో ముందుకు సాగుతారని అన్నారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ గత 3 రోజులుగా సెయింట్ మేరీ స్కూల్ నందు సుమారు 400 మంది విద్యార్థులు ఈ ఉచిత చదరంగం శిక్షణ శిబిరంలో చదరంగం నేర్చుకున్నారని, పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల్లో ఉచితంగా చదరంగం విద్యార్థులకు నేర్పుతున్నారని నిర్వాహకులు మాదాసు కిషోర్కు అభినందనలు తెలిపారు. విద్యతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి ఆసక్తి మేరకు వివిధ రంగాల్లో వాళ్ళకి తర్ఫీదుని ఇప్పించడం ద్వారా మేధాశక్తితో పాటు మరి ఉన్నత విద్యకు తోడ్పాటు అందించేటువంటి తెలివితేటలు, మేధాశక్తి మరి ముఖ్యంగా చదరంగం ద్వారా వారికి రావడం జరుగుతుంది. మరి భీమవరంలో మరి వెస్ట్ గోదావరి చెస్ అసోసియేషన్ పేరిట మరి ఇక్కడ మీకు ఎడ్యుకేషన్తో పాటు చదరంగాన్ని కూడా మీకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. గత 3 రోజుల నుంచి కూడా మీకు చదరంగం చెస్ బుక్ అయితే ఏదైతే ఉందో బుక్ ద్వారా కూడా మీకు ఇక్కడ కోచింగ్ మాదాస్ కిషోర్ గారు పర్యవేక్షణలో మీకు అందించడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో మరి భీమవరపట్నం అనుకోండి చాలా ఎక్కువగా స్ట్రెంగ్త్ ఉన్నటువంటి స్కూల్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే చాలా స్కూల్లో ఇస్తున్నారు. ఇప్పటికే మీరంతా కూడా ఎడ్యుకేషన్తో పాటు మీకు ఉన్నత విద్యకు తోడ్పాటు అందించేటువంటి చదరంగంలో ఎక్కువ శిక్షణ తీసుకోవడం ద్వారా మీరు రాబోయే రోజుల్లో ఉన్నత విద్యకు హైయర్ ఎడ్యుకేషన్కి మంచి కోఆపరేట్ చేయడం జరుగుతుంది. మరి అలాగే మాకు ఇక్కడ ఈ చెస్ అసోసియేషన్కి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సెయింట్ మేరీ స్కూల్